ఆయన గుడ్ మార్నింగ్. మనం అయితే ఈ రోజు అయితే ఐదున్నర గుంటూరు రోడ్ అయితే ఫస్ట్ అయితే బండి అయితే పెట్టామన్నా 10 నుంచి అయితే 12 దాకా బండి పెట్టాం. కానీ ఏ మాత్రం కూడా జనాలు అయితే కొనలేదన్నా. ఇలా అయితే మన వల్ల కాదని అయితే మన రెగ్యులర్ ప్లేస్ అయినా బండ్ల కూడా అయితే బండి అయితే తీసుకెళ్ళి అయితే పెట్టాను. అక్కడ పోకపోవడం కారణం అయితే మనకైతే బండికి ముందుకైతే ఒక సోడా బండి అయితే ముందు పెట్టారు. దాని పక్కన అయితే మన జీడిపప్పు బాదం కిస్మిస్లు అమ్ముకునే బండి అయితే చిన్న స్టాల్ అయితే పెట్టుకున్నాం. ఆ రెండు అయితే కనిపిస్తున్న మంది అయితే లోపలికి ఉండడం వల్ల గిరాకీ రాలేదేమో అనుకుని మనం అయితే మొత్తం సర్దుకొని అయితే మన రెగ్యులర్ ప్లేస్ అయినా మనం బండ్లగూడలో బండి అయితే పెట్టేసామన్నా. పెట్టగానే తర్వాతకి గొడుగు మంచిగా నీట్గా సర్దుకున్నాను. కాయలు కూడా 50కి 2 అయితే చేసి పెట్టానన్నా మొత్తము. ఎందుకంటే చిన్న చిన్న కాయ అయితే ఉందన్న, పెద్ద పెద్ద కాయలు అయితే మొన్ననే అయిపోయినాయి కాబట్టి ఈ మీడియం కాయ ఉంది కాబట్టి 100కు 3 పెడితే పోవట్లేదని 50కి 2 కాయలు అయితే చేసి అయితే బోర్డు అయితే పెట్టేశానన్న. కాయలు అయితే నీట్గా అయితే తుడుచుకున్నాను మళ్ళీ ఒకసారి వాటర్తో, ఎందుకంటే ట్రావెల్ చేసినప్పుడు అయితే దుమ్ము అయితే పడింది కాబట్టి మొత్తం అయితే నీట్గా చూసుకొని అయితే ఒక సక్రమంగా అయితే కాయలు అయితే పెట్టుకున్నాను. 50కి 2 కాయలు అంటే జనాలు అయితే ఆగుతున్నారన్న. 50 రూపాయలకి 2 కాయలని తీసుకెళ్లిపోతూనే ఉన్నారు. లాస్ట్ వరకు అయితే చూద్దాం ఎంత పోయింది ఎంత ఉన్నది అయితే. మధ్యాహ్నం పూట అయితే ఒకటే సైడ్ అయితే గొడుగు అయితే కట్టాను ఈరోజు, ఎందుకంటే ట్రే కూడా మర్చిపోయాను. ఎందుకంటే మనం ఐదునగర్లో అయితే నీడు ఉంటుంది కాబట్టి ట్రే అవసరం లేదని ట్రే తీసుకోపోలేదని, అక్కడ గిరాక్ కావట్లేదని మళ్ళీ ఇక్కడికి వస్తే ట్రే అయితే చాలా అంటే చాలా అవసరం పట్టింది. కానీ మనం అయితే ట్రే తీసుకోపోలేదు కాబట్టి ఇక వన్ సైడే గట్టిగా అయితే స్టాల్ అయితే కట్టేసాను గొడుగు అయితే. ఇక అలా అని ఇంకో సైడ్ ఎండ కొడుతుంటే దానికైతే మన గోధుమ బస్తాలు అయితే కప్పేసినా. కప్పిన తర్వాత కూడా ఎండ బాగా కొడుతుందన్నా అని తడిపిన బస్తాలు ఉంటే తీసుకొచ్చి పక్క దాని మీద వాటర్ అయితే పోసానా. కాయ అయితే మొత్తం నీడ ఎక్కడ ఉంటే అక్కడైతే కాయలు అయితే పెట్టేసానా. మనకైతే ఈ రోజైతే ఈ 2 కాయలు అయితే తెల్లగా అయితే వచ్చినాయినా. ఇక మనలో అన్లాక్ అని, ఎందుకంటే మనం తీసుకొచ్చిందే కొన్ని కాయలు కాబట్టి తక్కువ కాయలు కాబట్టి అందులో ఒకటి మనం ఇంకా ఇట్లా కాయలు ఖరాబ్ అయితే లాస్ అనేది వస్తుందన్న. లాస్ట్ వరకు అయితే చూద్దాం మనకి ఎంత వచ్చింది ఎంత పోయింది. పుచ్చకాయ అయితే మనం అయితే పెట్టిన పెట్టుబడి అయితే 3000 రూపాయలు అయితే పెట్టామన్నా. ఇక మనం ఎంత ఈ రోజు మొత్తం అమ్మితే ఎంత వచ్చింది అనేది చూద్దాం. ఇక మొత్తం అయితే ఇక ఇలా ఎండకైతే వాటర్ కప్పేసి అయితే కాయలు అయితే దాని కింద అయితే దాచేసానా. ఎందుకంటే చూస్తున్నారు కదన్నా వీడియోలో అయితే ఎంత అయితే ఎండ కనిపిస్తుందో మీకైతే. రోడ్డు మీద కానీ చాలా అంటే చాలా తక్కువ జనాలు అయితే తిరుగుతున్న టైం అయితే ఇప్పుడైతే 1 అయితే అవుతుందన్న. అంత బిర్రుగా అయితే ఎండ ఉందన్న. జనాలు అంటే చాలా పలసగా అయితే ఉంటున్నారు. అందువల్ల మనం అయితే ఇక వాటర్ అయితే తీసుకొచ్చి గోధుమ బస్తాలు కలిపి దాని మీద అయితే చాలా అంటే చాలా నీళ్ళు అయితే చల్లానన్న. టైం అయితే ఇప్పుడైతే ఎండ అయితే పోయిందన్న. టైం అయితే 4 అయితే అవుతుంది. గోధుమ బస్తాలు మొత్తం అయితే తీసి కాయలు అయితే ఈ విధంగా అయితే పెట్టేశాను. చాలా అంటే చాలా కూల్గా ఉంది ఇప్పుడైతే. ఇంకా అందువల్ల జనాలు అయితే వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. నాకు చాలా అంటే చాలా కాయ అయితే తక్కువైందన్న. మనం అయితే ఈరోజు ఇవి కూడా మిగతావి కూడా అమ్మేద్దామని అయితే ప్లాన్ అయితే ఉన్నాన్న. ఇక చాలా మంది వస్తున్నారు కానీ కాయ చిన్నగా ఉంది కానీ 50కి 3 అంటున్నారు. కానీ నాకైతే గిట్టుబాటు కాదన్న, కేజీ లెక్క కాదు నేను అమ్మేది. మీకైతే ఏ కాయ కంటికి నచ్చుతో ఆ కాయ అయితే తీసుకున్నా. లడ్డు కనిపించిన కాయని అయితే చెప్పడం వల్ల అయితే ఒకళ్ళిద్దరు అయితే ఆగి మరి దోలాడుకుని అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు. లాస్ట్ వరకు అయితే ఈ కాయ అయితే మిగిలిందన్న. ఇక ఇది కూడా అమ్మేద్దామని అయితే లడ్డు కాయ అయితే తీసుకొచ్చి లడ్డు పైన అయితే పెడుతున్నా. ఎందుకంటే చిన్న కాయ అయితే 100కు 5, 50కి 3 కాయలు అమ్మినా అమ్మవచ్చు. పెద్ద కాయలు అయితే అమ్మలేం కాబట్టి లాస్ వస్తుందని ఇక లడ్డు కాయ అయితే ముందు తీసుకొచ్చి అయితే పెట్టేశామన్నా. అది ఎందుకంటే దెబ్బ నమ్ముడిపోతాయని. లాస్ట్ వరకు అయితే ఒక ఈ కాయ అయితే మిగిలిపోయిందన్న. ఇదైతే ఒక 25-30 కాయ అయితే ఉంటుంది. ఇదైతే టైం అయితే ఇప్పుడైతే ఒక 5 అయితే అవుతుందన్న. ఇక అందువల్లనే ఇక ఖరాబ్ అయిన కాయ అయితే ఆ 3 కాయలు అయితే పక్కకైతే వేసాను. గిళ్ళ కూడా ఖరాబ్ వస్తాయని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మనమైతే సరుకు తీసుకొచ్చి అయితే 2 రోజులు అవుతుంది కాబట్టి ఇంకా కాయ ఉడికిపోద్దేమో అని భయం అయితే అవుతుందన్న. లాస్ట్ వరకు అయితే చూద్దాం. ఇదంతా అమ్ముడుపోద్ది అనుకున్నా కానీ అమ్ముడైతే పోలేదన్న. 25 కాయ అయితే మిగిలింది మనకైతే. అదంతా రేపు అమ్ముదాం అనుకుని అయితే సంచులు అయితే సర్దుకొని అయితే ఇంటికైతే వచ్చేసాన. ఈ రోజైతే మొత్తం అయితే 3000 రూపాయలు అయితే మనకు పెట్టుబడి అన్న. అందులో అయితే మొన్న వచ్చిన 2600, ఈ రోజు అయితే 1650 రూపాయలు అయితే ఆన్లైన్ క్యాష్ అయితే వచ్చిందన్న. మొత్తం కలిపితే 4250 రూపాయలు అయితే వచ్చింది. అందులో పెట్టుబడి పెట్టిన 3000 రూపాయలు తీస్తే 1250 రూపాయలు అయితే లాభం అయితే వచ్చిందన్న. ఇంకా మనకైతే 25 కాయలు అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా లాభం అయితే వస్తుందన్న. ఉంటానా 25 కాయలు అయితే కనీసం మనకైతే ఇంకొక 500 రూపాయలు అయితే లాభం అయితే వస్తుందన్న. అలా 500 పెట్టి మన ఆటో ఈఎంఐ తీసేసినా కానీ మనకైతే డీజిల్ 200 పోయినా కానీ 1000 రూపాయలు అయితే లాభం అయితే ఉందన్న.
ఇది 2 రోజులకైతే ఉంది. మనమైతే ఎక్కువ సరుకు అయితే తీసుకొచ్చాం కానీ ఎలా అమ్మాలో అర్థం కాక అయితే అలా అయితే అమ్మేసామన్నా ఎంతో కొంతకైతే. ఇక మళ్ళీ చూద్దామని సండే అయితే ఆకుకూరల మీద ఎంత లాభం వచ్చింది ఫుల్ వీడియో అయితే మళ్ళీ అప్లోడ్ పెడతాను. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానా మరి.